అందరికీ నమస్కారం. మన చేతిలో మన అదృష్టం. ఇంతకుముందు చాలా విషయాలు తెలుసుకున్నాం. ఇప్పుడు కూడా జీవిత రేఖ గురించి తెలుసుకుందాం. చేతిలో రేఖలు ఎంత మనం తెలుసుకున్నా ఇంకా ఏదో కొంచెం ఉన్నదే అనేసి అనిపిస్తుంటుంది. అంటే అన్ని రేఖలు ఉంటాయి, ఆ విధంగా ఉంటాయి చేతిలో రేఖలు ఎప్పటికప్పుడు మారుతుంటాయి కూడా. ఒక 6 నెలలు 7 నెలలకి చిన్న రేఖలు మారుతుంటాయి. పెద్ద రేఖలేమో ఒక 10 సంవత్సరాలు 9 సంవత్సరాల్లో మారుతుంటాయి. అది మనం చేసుకున్న మంచి పనులను బట్టి చెడు పనులను బట్టి చెడుగా ప్రవర్తిస్తే చెడుగా మారుతుంది, మంచిగా ప్రవర్తిస్తే మంచిగా మారుతుంటాయి. ఆ రేఖలు మన దీనిలో ఉంటాయి అన్నమాట, ఆధారపడి. అంటే కుడి చేతిలో రేఖలు, మగవాళ్ళకి కుడి చేతిలో రేఖలు మారుతుంటాయి. ఎడమ చేతిలో రేఖలు పూర్వజన్మ సుకృతాన్ని బట్టి ఉంటాయి. అవి జనరల్గా మారవు. కుడి చేతిలో ఉన్న రేఖలు మారుతుంటాయి. అదే ఆడవాళ్ళకి ఎడమ చేతిలో రేఖలు మారుతుంటాయి. ఆ విధంగా ఉంటాయి. ఇప్పుడు మనం ఈ రేఖ తీసేద్దాం. దండరేఖ అవసరం లేదు, ఈ రేఖ అవసరం లేదు. జీవిత రేఖ నుంచి ఈ బుద్ధి రేఖ ఉంది. ఈ బుద్ధి రేఖ అనేది తిన్నగా ఇక్కడి నుంచే జీవిత రేఖను అనుసరించే బయలుదేరి తిన్నగా కుజస్థానంలోకి వచ్చేది. ఇంత తీనిగా ఉన్నప్పుడు ఇవి చాలా మొదటి నుంచే తెలివితేటలు ఉంటాయి. పుట్టుకతోనే తెలివితేటలు అని అంటారు. ఆ విధంగా ఉంటాయి అన్నమాట అన్నిటిలోనూ. అలాగే రాను విద్య ఇంకా మరి వేరే అన్ని విధాలు కూడా తెలివితేటలు సంపాదిస్తాడు. మంచి జ్ఞానం, మంచి అభివృద్ధిలోకి వస్తాడనమాట తెలివితేటలు. ఈ విధంగా ఉంటుంది. ఇదే రేఖ ఇలాగ జీవిత రేఖలో కలిసి కొంతవరకు వచ్చి ఇక్కడి నుంచి ఇలాగ మళ్ళీ సగం నుంచి ఇలాగ వస్తుంది. ఇది కూడా బుద్ధి రేఖే. కొన్ని సంవత్సరాల వరకు ఏమీ అసలు లోక జ్ఞానం తెలియదు అన్నమాట ఈ వ్యక్తికి. అసలు ఏంటి ప్రపంచం ఏమిటో తెలియదు, ఏమీ తెలియదు. అలాగ ఉంటుంది అన్నమాట. రాను ఒక 30 సంవత్సరాలు పోయిన తర్వాత, మినిమం 40 సంవత్సరాలు పోయిన తర్వాత ఆటోమేటిక్గా తెలివితేటలు సంపాదిస్తాడు. మంచి తెలివితేటలు, మంచి జ్ఞానం. ఏమి నిన్న మొన్నటి వరకు ఏదోలాగుండడు, ఎవరికి ఏమో తెలియదు. అలాంటి ఎంత దీనికి తెలివితేటలు, ఎంత అభివృద్ధిలోకి వచ్చాడో అనేసి అనుకుంటారు అన్నమాట ప్రజలు అందరూ. అంతే చుట్టుపట్టు వాళ్ళు అలా అందరూ. అలాగుంటుంది ఈ రేఖ యొక్క ఫలితాలు. ఆ విధంగా ఉంటుంది. ఈ విధంగా కూడా ఒక రేఖ ఇక్కడి నుంచే బయలుదేరి ఇలాగ వస్తుంది. ఇది చంద్రస్థానం. ఈ భాగం చంద్రస్థానం. ఈ చంద్రస్థానంలోకి వచ్చిందనమాట. చంద్రస్థానంలోకి వస్తే ఎలాగ ఉంటుందంటే, ఒక్కొక్క రోజు ఒక్కొక్కలాగా ఉంటాడు అనమాట ఆ జాతకుడు. ఆ జాతకునికి అసలు నిరాశ, నిస్పృహ, ఏం చెయ్యాలో తెలియక, అర్థం కాక ఆ విధంగా ఉంటాడనమాట. ఒక పని చేయాలని ఇవ్వాలనుకుంటాడు, ఇంకో పని చేస్తాడు. ఆ చేసిన పని కూడా అసలు ఇది కరెక్టా కాదా అనేసి కూడా ఉండదు. ఎవడో ఒకటి చెప్పాలి పక్క నుండి. ఆ విధంగా ఉంటుంది అన్నమాట ఈ రేఖ యొక్క పరిస్థితి. ఇలా కూడా ఉంటుంది అన్నమాట. ఇంకా ఇంకొక రేఖ. ఇవి రకరకాలుగా ఉంటాయి. ఆ రేఖలు ఏ విధంగా ఉంటే ఆ విధంగా వాళ్ళ జీవితాలు నడుస్తుంటాయి అన్నమాట. ఒక రేఖ ఇక్కడి నుంచే బయలుదేరుతుంది, ఇలాగ ముందుకు వెళ్తుంది, ముందుకెళ్ళి ఇలాగ వస్తుంది.
ఇది కూడా జీవిత రేఖ. ఉంటాయి, చూసుకోవాలి. రకరకాల చేతుల్లో రకరకాలుగా ఉంటుంటాయి అన్నమాట. ఈ రేఖ కూడా చాలా తెలివితేటలు, అభివృద్ధి, మంచి పొజిషన్లో ఉంటుందండి. ఈ విధంగా ఉన్నటువంటి ఈ రేఖ కూడా బుద్ధి రేఖ మంచి హోదా, పలుకుబడి అన్నీ ఉంటాయి. అన్ని విధాల మంచి ధనం కూడా ఎక్కువ సంపాదిస్తారు. ఆ విధంగా ఉంటుంది. మంచి తెలివితేటలు ఉంటాయి. ఆ విధంగా ఉంటుంది. ఈ విధంగా ఉంటాయి. రేఖలు అనేక విధంగా ఉంటాయండి. కొంతమందికి అసలు బుద్ధి రేఖ ఉందా లేదా అని అనుకుంటాం. ఇలాగ ఉంటుంది అంతే, అంతకంటే ఎక్కువ ఉండదు. ఈ విధంగా ఉన్న వాళ్ళకి జీవితం లాస్ట్ వరకు అసలు ఏమీ తెలియదు అన్నమాట. 40-50 సంవత్సరాల వరకు అక్కడి నుంచి అభివృద్ధిలోకి వస్తారన్నమాట. అక్కడి నుంచి తెలివితేటలు పెరుగుతాయి, అన్నీ పెరుగుతాయి. మంచి ధనవంతుడు అవుతాడు. మంచి అన్ని విధాల కూడా బాగుంటుంది అన్నమాట. ఈ విధంగా ఉంటాయి. అదే జీవితం లాస్ట్లో అక్కడి వరకే ఉంటుంది. కొంతమందికి ఎక్కడి నుంచి వచ్చి ఇలాగొచ్చి అక్కడి వరకు ఉంటుంది బుద్ధి రేఖ. అనేక విధాలుగా ఇక్కడ తెలివితేటలు, అభివృద్ధి అన్నీ ఉంటాయి ఇక్కడ వరకు, 40-50 వరకు. తర్వాత ఏ కారణాల వలన, వాళ్ళ చుట్టాల వలన, బంధువుల వలన, ఇంకోళ్ళ వలన, ఏదో ఒక అనారోగ్య కారణం, ఏ కారణాల వలన అతని పరిస్థితి మారిపోద్ది అన్నమాట. అక్కడి నుంచి మస్తిమిదం లేకుండా అనేక విధాలుగా అనమాట మారిపోతుంది. మారిపోయి ఇక్కడి నుంచి మరీ బుద్ధిహీనత ఇంక లోపిస్తుంది. ఏం చెయ్యాలన్నా చెయ్యలేడు. ఈ మిగతా లాస్ట్ జీవితం అంతా ఏమీ తెలియదు అన్నమాట. చేసినవన్నీ మర్చిపోతాడు అన్నమాట. గతాన్నే మర్చిపోతాడు. అలాగుంటుంది ఈ జీవిత రేఖ, ఈ బుద్ధి రేఖ. ఇలాగనే ఉన్నట్టుగా ఉంది. అంతే రకరకాలుగా ఉంటాయండి బుద్ధి రేఖలు. అయితే ఇది నిజమైనది. కరెక్ట్గా మొదటి నుంచి ఉండాలంటే ఇది కరెక్ట్గా మొత్తం జీవితాంతం కూడా హ్యాపీగా మంచి తెలివితేటలతో మంచి అభివృద్ధిలోకి ఉంటాడనమాట. ఆ విధంగా రేఖ. ఈ భార్యాభర్తల రేఖలు అనుకోకండి, ఇవి కొంచెం అంతే దూరంగా ఉన్నాయంటే భార్యాభర్తలు విడిపోతారని అనుకుంటారు. సహజంగా దూరంగా ఉండొచ్చు, కానీ అంత ఇదేమీ కాదు. విడిపోవడానికి కారణాలు ఏం కావు. దూరంగా ఉండొచ్చు అంతే, అంతవరకే. కానీ బుద్ధి రేఖ ఇది జీవిత రేఖ. ఇది ఇంకొక భాగంలో ఇంకొక రేఖల గురించి తెలుసుకుందాం. ప్రస్తుతానికైతే ఈ బుద్ధి రేఖ గురించి తెలుసుకున్నాం. ఇంకా జీవిత రేఖ గురించి చాలా విషయాలు తెలుసుకోవాలి. తర్వాత జీవిత రేఖ గురించి తెలుసుకుందాం. అందరికీ నమస్కారం. మన చేతిలో మన అదృష్టం. నమస్కారం, ఉంటాం.